వెల్కమ్ టు సిటీవీ న్యూస్. సాయంపేటలో ఘనంగా పనుల జాతర కార్యక్రమం జరిగింది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే జిఎస్ఆర్. అనంతరం ఎంజీపీ స్కూల్లో సిసి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. విధంగా ఇతర వస్తువులన్నీ కూడా వాళ్ళు ఎత్తిపోస్తున్నారు. మన ఇంటి ముందు మనము శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఇంటి ముందు డ్రైన్లో నీటి నిల్వ ఉన్న దోమలు వచ్చి మలేరియా, వైరల్, డెంగ్యూ విషజ్వరాలు సోకేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన ఇంటి చుట్టూ చెత్త ఉన్న మరి ఆ చెడు చెత్తతో మనకు విషము చిమ్మేటువంటి పరిస్థితి ఉంది. పరిశుభ్రత అనేది మనిషికి అవసరం. మన యొక్క మనిషి ఇల్లును, చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆ వార్డును కూడా మీరు ఆ వార్డు లీడరో, వార్డు మెంబరో, లేకపోతే ఆ యొక్క మరి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి, కుటుంబం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈరోజు మూత్రశాలను మనం శంకుస్థాపన చేశాం 3 లక్షల రూపాయలతో. ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా, రోడ్డు మీద కాకుండా మనం ఒక ప్రజలు తిరిగేటువంటి స్థలంలో 3 లక్షల రూపాయలతో ఈరోజు మూత్రశాలలు చేశాం. మనము స్కూల్లో కూడా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా కూడా గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని నీట్గా ఉంచే కొరకు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, రేపు కాబోయే ప్రజాప్రతినిధులు, సోషల్ వర్కర్స్ అందరూ కూడా ఎవరింటికి వారు పరిశుభ్రంగా మొక్క నాటి శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో బీమార్లు రాకుండా ఉండటానికి పరిశుభ్రత పాటించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.